పాపం దరియా హుసేన్ గారి కుటుంబానికి నిన్న రాత్రి నుంచి బెదిరింపులు తీవ్రమైనాయి. పోలీస్ వాళ్లే పోయి ఇళ్లకు పోయి మీరెట్టన్నా కేసు వెనక్కి తీసుకోవాలి, లేదు పోలీసులకు సంబంధం లేదు అని ప్రెస్ మీట్లు పెట్టాలి, సంతకాలు పెట్టివ్వాలని బెదిరిస్తున్నారు కొంతమంది అధికారులు. అదేమంటే ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పంపించాడు, పైన ఉన్నతాధికారులు పంపిస్తున్నారు, లేకపోతే మీ బిడ్డల మీద కేసులు పెడతాం, రేపు మీ పిల్లలు ఎక్కడికి చదువుకోవడానికి పోలేదని తీవ్రమైన బెదిరింపులతో వాళ్ళ కుటుంబం మనస్తాపం చెందుతుంది. హుసేన్ పాపం ఆత్మహత్య చేసుకుని మరణ వాంగ్మూలం వీడియో ఉంటే, అతను సూసైడ్ నోట్ ఉంటే న్యాయ వ్యవస్థలోనే చెప్తుంది డయింగ్ డిక్లరేషన్, మరణ వాంగ్మూలం మించిన సాక్ష్యం లేదని. దాన్ని ఆధారంగా కేసు కట్టాల్సిన పోలీసులు ఎవరో ఒక లక్ష్మి పేరు మీదో ఇంకోళ్ళ పేరు మీద కేసు కడతారంట, సిఐల మీద ఎస్ఐల మీద కట్టరంట. ఇదెక్కడ విచిత్రమో అర్థం కావట్లేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది ఎంత పెద్దవాళ్ళు ఈ కేసులో ఉన్నారు. తెలుగుదేశం నాయకులకు కూడా దీంట్లో ప్రమేయం ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. సిఐ ఓపెన్ గా చెప్తున్నాడు, ఎరపతినేని శ్రీనివాసరావు గారు చెప్తేనే కదా నేను ఈ కేసులన్నీ పంచాయతీ చేస్తుంది, బెదిరిస్తుంది. రేపు ఒకవేళ ఆయన మీదే కేసు వస్తే ఆయన అందరి పేర్లు చెప్తాడంట, అందుకని ఆయన ఇప్పుడు రక్షించాలంట. ఖచ్చితంగా ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండదండలుగా ఉంటుంది, చట్టపరంగా మా పోరాటం ఉంటుంది. న్యాయంగా ఎవరైతే నిజంగా ఆ కుటుంబాన్ని బెదిరించి పోలీసులు పాపం ఆత్మహత్య చేసుకునేటట్టు చేశారో దరియా హుసేన్ ని, వాళ్ళ మీద కేసులు కట్టే వరకు మా పోరాటం ఆగదు. రేపు శనివారం వైఎస్ఆర్సీపీ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అవసరమైతే పిడుగురాళ్ళు వస్తారు, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారు. తెలుగుదేశం నాయకులు అంటున్నారు, ఏముంది హుసేన్ ఒక సామాన్యుడే కదా చనిపోయింది, ఏం సామాన్యుడి ప్రాణం కాదా? ఒక నాయకుడు చనిపోతేనా? ఒక సామాన్య ముస్లిం యువకుడు, మధ్య తరగతి వాడు చనిపోతే ప్రాణం కాదా? ఆలోచించండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఉర్దూ అకాడమీ చైర్మన్ అంటున్నారు, వాళ్ళకంట స్థానిక ఎమ్మెల్యే న్యాయం చేస్తాడంట. అసలు సివిల్ పంచాయతీ చేయమనిందే అతను. ఇప్పుడు వాళ్ళ ప్రాణానికి కారణం పరోక్షంగా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కదా, మళ్ళీ ఆయన చేసేది ఏంది న్యాయం? ఈరోజు ఆయన ఏం చెప్తున్నాడు? 5 లక్షలు తీసుకొని రాజీ పడండి, 10 లక్షలు తీసుకొని రాజీ పడండి అని చెప్తున్నాడు. ఇదా న్యాయం? ఇదా ధర్మం? ముస్లిం సోదరిమణిని కూడా కోరుకుంటున్నాను, హదీస్ లో చెప్పినట్టు తహూన్ కర్నా, మదద్ కర్నా, సాత్ దేనా మీ ధర్మమా కాదా? ఆ కుటుంబానికి ఆలోచించండి. మేమందరం తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, వెంటుంటాం. వాళ్ళకి న్యాయం జరిగే వరకు, వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించే వరకు, నిందితుల్ని శిక్షించే వరకు, వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తాం.